ట్రేడర్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ప్రజెంట్ చూసుకుంటే నిఫ్టీ 50 25,585 108 పాయింట్లు తగ్గింది. సెన్సెక్స్ 83,246 324 పాయింట్లు తగ్గింది. బ్యాంక్ నిఫ్టీ 59,891 203 తగ్గింది. అయితే నేను బ్యాంక్ నిఫ్టీ గురించి స్పెషల్గా వీడియో చేస్తాను. అయితే ఏమవుతుందంటే బ్యాంక్ నిఫ్టీలో మెయిన్గా బ్యాంకు వాళ్ళు ఎలా కమాయిస్తారు నార్మల్గా అంటే ప్రాఫిట్ ఎలా పొందుతారంటే ఒకళ్ళ దగ్గర తీసుకొని ఇంకొకళ్ళకు కొంచెం ఎక్కువ మొత్తంలో లోన్ ఇస్తారు. ఆ విధంగా ప్రాఫిట్ చేస్తారు. అంతేగాని ఏ వస్తువు కూడా తయారు చేయరు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు అమౌంట్ అనేది ఎఫ్డి రూపంలో కానీ ఇతరత్ర రావట్లేదు. ఓన్లీ లోన్లే ఎక్కువ ఉంటున్నాయి. దీనివల్ల బ్యాంకులకు కొంచెం ఇబ్బంది ఎదురవుతుంది. ఇది ఈ విధంగా ఈరోజు ఉన్నది విషయాలు. అయితే మనం ఈరోజు మెయిన్గా చూసుకుంటే లార్జ్ క్యాప్లో టాప్ లూజర్స్ ఎవరు? విప్రో 245 ₹21 అంటే 8% దగ్గరగా పడింది. ఈ పిఎన్బి 128 ₹4 పడింది. జ్యూడెంట్ ఇండస్ట్రీస్ 1,413 దగ్గర ఉండి ₹44 తగ్గి 3% దగ్గర నష్టపోవడం జరిగింది. మనం టాప్ గెయినర్స్ చూసుకుంటే ఈ సిజీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ 5%గా, ఇంకోటి ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్స్ 4.2%గా పెరిగింది. ఎందుకంటే ఇండిగో ఈ మధ్య ఫ్లైట్లని ఆపింది కదా, దానికోసం అని చెప్పేసి 22 కోట్ల ఫైన్ వేసింది ప్రభుత్వం. అందుకోసమే అంత మార్కెట్ ఏమనుకున్నంటే 500-600 కోట్లు ఫైన్ వేస్తా అనుకున్నది. కానీ ట్రబుల్ షూటర్ ఉన్నట్టున్నారు వాళ్ళు. ఆ విధంగా బ్రేక్ అయిపోయింది. హిందుస్థాన్ జింక్ 660లో ఉంది. ఇది మనం ప్రధానంగా మార్కెట్లో ఈరోజున్న ముఖ్యాంశాలు. ట్రంప్ గ్రీన్లాండ్ కోసం యూరోపియన్ యూనియన్పై పరులక టారిఫ్లతో దాడి చేస్తుండ్రు. దీనివల్ల ఎక్కువగా ప్రపంచ దేశాలు నష్టం గురవుతున్నాయి. ఈ యొక్క ట్రంప్ చర్యతో మెయిన్గా అనేక రకాల నష్టాలు జరుగుతున్నాయి. సో రేపు మార్కెట్ కొంచెం వాలటైలిటీకి దారి తీయచ్చు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే గ్రీన్లాండ్ కోసం డెన్మార్క్ కానీ, యూకే కానీ, ఫ్రాన్స్ కానీ ఇవన్నీ ట్రంప్తో చర్చలు జరుపుతూ వాగ్దానాలు చేసుకుంటున్నాయి. రేపు చూడాలి మార్కెట్ ఏమవుతుందో. అయితే ఇంకో హాట్ టాపిక్ ఏంటంటే ఇరాన్ చాబహార్ పోర్ట్ నుంచి భారత్ వైదొలగాలనుకుంటుంది ట్రంప్ ఎఫెక్ట్తో. దీని ద్వారా మనకి పాకిస్తాన్ టచ్ చేయకుండా ఇరాన్ నుంచి యూరోపియన్కి మనం అనుగుణంగా సరుకులు పంపించడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ట్రంప్ ఎఫెక్ట్తో ఈ చాబహార్ పోర్ట్ వద్దకు కొంచెం ఇండియా పోవద్దనుకుంటుంది. చూద్దాం దీనివల్ల మార్కెట్ ఏ విధంగా పతనం అవుతాయో. గ్రామ్స్ 24 క్యారెట్ గోల్డ్ వచ్చేసరికి ₹148,570 ఉంది. పెరగడం జరిగింది. దాని తర్వాత ప్రజెంట్ హైదరాబాద్లో గోల్డ్ రేటు 152,691 ఉంది. 22 అయితే 139,967 గ్రామ్స్ అవుతుంది. ఇది ఈ విధంగా ఉండడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే